అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్తేర్ థామస్ వ్లాగ్స్. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తూ ఉంటే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటుంది. ఫుల్ వ్లాగ్ ఉంటుందండి, చూసి ఎంజాయ్ చేయండి. నా డైలీ లైఫ్ స్టైల్ ఉంటుంది. అలానే ఖచ్చితంగా అయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అంగడికైతే పోతున్నాను. పిల్లల పంచాయతీ నువ్వు నిన్ను తీసేస్తలే, ఎడిటింగ్ చేస్తాను. ఏం భయపడద్దు. అంగడికి వచ్చిన బ్యాక్ కెమెరా అంటే నేను ఎంత ఉన్నాను కదా. లాలీపాప్ డైరీ మిల్క్ లాలీపాప్ ఒకటమ్మా. ఈ పాప హైట్ ఉంది, ఒకటే 10 రూపాయలు ఇవ్వండి. నువ్వు ఎత్తురా, నేను కాలంలో ఇంకా అయిపోయాడు. తాడాట ఆడినా, దుంకాట ఆడినా, ఏం ఆట ఆడినా ఇంకా పెరగను. ఇంకా అయిపోయా ఆంటీకి అక్క మేము వచ్చినా కదా చూపిస్తాం చూడండి. అదే అన్నం తింటుంది. అన్నానికి లాలీపాప్ కావాలన్నా మీకు? చెప్పండి. చిప్స్ కావాలా? ఏది కావాలి? తన దగ్గర లాలీపాప్ ఉంది, నా దగ్గర చిప్స్ ఉంది. ఏది కావాలా? ఇప్పుడు వచ్చి తీసుకుని వండి. వీళ్ళు ఊకంగా అల్లరి చేస్తున్నారు. తలా ఒక కర్రీ చేసినారు. అది ఏంటంటే ఇంటికాడకి అయితే ఒక కూర, ఈడైతే 10 కూరలు. అందుకే పనికి రండి. పక్కనే కూర్చుంది మా అక్క. గోంగూర పప్పు ఇచ్చా, టేస్ట్ సూపర్ ఉంది. బాగానే బాగాలేకనే దాంట్లో అట్నే చెప్పాలా? ఎట్టుందంటే రియల్గా నేను రివ్యూ చెప్తా చూడండి. పప్పు ఉందా, గోంగూర పప్పులో ఎక్కువ బ్యాళ్ళు నల్లగా ఉంటుంది, పైన ఉండాలా. గోంగూర పప్పు కాదు, పాలకూర పప్పు. సారీ అండి, ఇది పాలకూర పప్పు అంట, గోంగూర పప్పు కాదంట. అరే షట్, మా వాళ్ళకి అబద్ధం చెప్తే నీ వల్ల. నన్ను అడగచ్చు కదా. ఫ్రెండ్స్, ఇది గోంగూర పప్పు కాదు, కానీ నేను గోంగూర పప్పులా ఉంది, కానీ పాలకూరలో అంత పాలకూర పెట్టచ్చా? టేస్ట్ బాగుంటుంది. అంటే కెమెరా అట్లా ఉందా? వీడియో సెట్ చేసింది పెడతాను. ఏంది ఇస్తా? రికార్డింగ్ అయితే పెట్టినావా? మళ్ళీ బీచ్ ఎఫెక్ట్ ఏం పెట్టలేదా? నార్మలే ఉంది. గోడలో బ్రైట్ పెట్టినా అంటే ఇది సీక్రెట్ ఉంది కదా. గోడలో ఇక్కడ రకరకాలు ఉన్నాయి. గోంగూర పప్పు ఉంది, పండుమిర్చి కారం ఉంది, ఆలు ఫ్రై ఉంది, సొరకాయ ఉంది, అన్ని దాని ముందర పెట్టు. పప్పు ఉంది, పెరుగుంది, ఆడ చికెన్ ఉంది, తినడానికి ఆడ పప్పు ఉంది. తినడానికి ఏమీ లేదు. తినడానికి నేనున్నాను, కానీ నేను ఎక్కువ తినలేనండి. మనం అంతా ఇంట్లోనే తినేది, అందుకే నేను ఇట్టున్నా. ఏం చేస్తామండి సమాప్తం. ఇంతటితో తిని మళ్ళీ పైకి ఎక్కాలా. నిలబడి కాళ్ళు పోతున్నాయి. పోతున్నాయండి కాళ్ళు, నిజంగా పోతున్నాయి. ఎందుకే? ఇంటికే మా ఆయన కాడిపోతున్నాయి. అయ్యో, ఇది నిజంగా గోంగూర పప్పు అనుకున్నానే. పాలకూర పప్పు తెచ్చి గోంగూర పప్పు లెక్క చేసినావు. బాగుందా బాగాలేదా? బాగుంది. సీరియస్ అవుతుంది మా అక్క వంటలక్క. సన్న ఉంది. పాలకూర వాళ్ళ పొలంలో పండిందంట. ఇట్లా ఒక రౌండ్ వేసుకో. నాకు అబద్ధం చెప్తున్నా, నీది అబద్ధం కదా. వావ్, సూపర్. ఇలాంటి పప్పు మేము ఎప్పుడూ తినలేదు. ఎప్పుడు తినలేదంట. ఎప్పుడు తినలేదు. నిజంగా పొలంలో పండిందంట ఫ్రెండ్స్. వీళ్ళకి పొలాలు ఉన్నాయి, రైతు బిడ్డ. ఎంతమంది మన ఊరు ఎవరో చెప్పారు
బాగుంది ఇక్కడ. అంటే ఇంటి దగ్గర అయితే ఒక్కరం కూర్చుంటాం, ఇక్కడైతే 10 మందితో కూర్చుంటున్నాం. అస్సలు తిన్నట్టే ఉండదు. ఇక్కడైతే కడుపు నిండా 4 ముద్దలు ఎక్కువ తినవచ్చు. అవును, అందరు జీవి మాకు రండి, జీవి మాకు రండి. బాయ్. ఇక్కడ మీకు కొలియట్లో ఉప్పు ఉందా? పప్పీడ, గోంగూర పప్పీడ నేను తీసుకున్నా. ఇది కాకరకాయ, ఇది ఆలు కర్రీ. చేపల పొట్టేలి మాంసం, మటన్ అమ్ముతున్నారండి ఆడ. ఇక్కడ బిస్కెట్లు బాగుంటాయిరా, పోయేటప్పుడు తీసుకోతావా? ఆడ తీసుకోవా పోయేటప్పుడు? ఖజూర్ అంటే ఖజూర తీసుకో. బిస్కెట్లు ఖజూరా అంటే ఖజూరా తీసుకో. ఒక 2 రకాల బిస్కెట్లు తీసుకో. అవి అవే అంటే 2 రకాలు బిస్కెట్లు తీసుకొని ఖజూర అంటే ఖజూరా తీసుకో. బండి మీద పోతా బ్లాగ్ నేనే ఫస్ట్ టైం ఇస్తానా. ఫోన్ ఈయన కింద పడిందనుకో నేను ఊర్లో పొలాలు బాగున్నాయా? పొలాలు అయితే ఈ సంవత్సరం బాగున్నాయి.
రాజుగాడు ఇంకా సేన వేసుకోలేదంట. లేట్ అయిందండి ఈరోజు. మా అన్న అయితే దిబ్బనికి వస్తున్నాడు. మామూలుగా అయితే నేను మార్నింగ్ టైంలో ఆటో గుడ్డేది వచ్చింది. గుడ్డేది వచ్చింది. వాళ్ళు వచ్చినప్పుడు నేనేమో డ్యూటీకి పోతాను. పొద్దున్న 10కి పోతే మళ్ళీ రాత్రి 10కి వచ్చేది. రావణ పోయే వాళ్ళు వీడియో తీస్తుంటే చూస్తున్నారండి. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. చాలా కష్టంగా ఉంది. పని అయితే బాగాలేదంటే పని బాగుంది. నేను అయితే ఎక్కువ పిల్లలే క్లినిక్ పెట్టినారు. అంటే ఎవరైనా లేదంటే ఒక్కొక్కసారి చూపిని పెడతారు. రోజు ఒక వర్క్. సీజన్ కాబట్టి ఒక 1 మంత్ చేస్తా. సీజన్ కాబట్టి శాలరీ ఎక్కువ అని పోతున్నా. పెట్రోల్ కొట్టియడానికి వచ్చినాం. నేను చూపిస్తా ఇప్పుడు నీకు. చూపించబా, కనిపించానా నేను? అందరూ పడతారు. నువ్వు ఒకదానికైనా ఒకదానికే చూసినావు. చేసినావా? బిర్యానీ అయితే కొంచెం దిగి అయితే టేస్ట్ చేసే వరకు నువ్వే పట్టుకొని. ఇది చూపిద్దురా. బస్ స్పైసీగా ఉన్నట్టుంది. ఇది చూపించా అది టేస్ట్ చేసినాక. స్పైసీ ఉన్నట్టుంది బిర్యానీ. బ్యాక్ సైడ్ బాగున్నట్టుంది.
రోస్ట్ లేదు, రోస్ట్ అంటారు దాన్ని. బిర్యానీ దమ్ బిర్యానీ కాదు, రోస్ట్. రోస్టెడ్ బిర్యానీ. ఆ ముక్కలు రోస్ట్ అయింటాయి. బాగుంది. దీంట్లో మిగిలిపోయింది, దీంట్లో ఫ్రెష్గా ఉంది కాదు, ఏంది? దీంట్లో ఫ్రెష్గా ఉంది కాదు, దాంట్లో మిగిలిపోయింది. మా నాన్న రోజు అన్నం ఎక్కువ ఎక్కువ వండుతున్నాడు. ఎక్కువ తినకుండా అలాగా ఎవరు తింటారు? తయారు పెట్టుకోవాలి అంతే ఉంటుంది. తినే పాటే తినాలని తయారు కాబట్టి ఇప్పుడు ఏంది నీ బాధ? బిర్యానీ ఇచ్చినాను మళ్ళా బిర్యానీ కావాలి ఎవరు చేసినాము. కడుపుకు తినాలి ఆ పని వచ్చినప్పుడు. అది డ్రై ఫ్రూట్స్లో ఎవరు తీసుకొచ్చినాము. బిర్యానీ ఇదేనా? బిర్యానీ ఇట్లా చేతులు వేసుకున్నా